శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్ర వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణాచలేశ్వరుడు బళ్ళాల మహారాజుకు ఎంతటి అరుదైన అనుగ్రహాన్ని ప్రసాదించి చరిత్రలో తలమానికంగా నిలిచిపోయేటట్లు చేశారో ఇప్పుడు దర్శించుకుందాం. తిరువన్నామలైని తన రాజధానిగా చేసుకున్న మూడవ వీరబల్లాళుడు 1292వ సంవత్సరంలో ద్వారా సముద్రంలో అలిబేడు హొయసల సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయనకు రాజ్యంలో వివిధ ప్రదేశాలలో సేలం వద్ద కొండనిలోను, హోసపట్నం బళ్ళారిలోను, అరుణాచలం రాజధానులుగా ఉండేవి. 1339వ సంవత్సరం వరకు హోసపట్టణాన్ని పాలిస్తూ ఉండేవారని చరిత్ర చెబుతుంది. ఆయన భక్తి తత్పరుడు, శివార్చన చేసేవారు. బళ్ళాళ మహారాజుకు అరుణాచలేశ్వరుడు ఇష్టదైవం కావటం వల్ల ఎక్కువ కాలం తిరువన్నామలైలోనే నివసిస్తూ ఉండేవారు. ఆయన ధర్మస్వరూపుడై ఇతర రాజ్యాలను, ధనాన్ని ఆశించకుండా ధర్మంతో ప్రజలను ముద్దుబిడ్డల వలె పాలిస్తూ ఉండేవారు. అరుణాచల క్షేత్రంలో సకాలంలో వానలు కురిసి అక్కడి ప్రజలు తమను నమ్మిన వారికి సహాయం చేస్తూ పరమేశ్వరునిపై భక్తి ఉండుట వలన ఎంతో సస్యశ్యామలంగా ఆ క్షేత్రం వెలుగొందుతూ ఉంది. బళ్ళాల మహారాజు ఇద్దరు భార్యలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నా తనకు సంతానం లేదని చింత మాత్రం వీడలేదు. అప్పుడు మహారాజు మంత్రిని పిలిచి, పరమేశ్వరుని కరుణ కొరకు నేను నోచిన నోములలో ఏమన్నా కొరత ఉందా? నాకు పుత్రభాగ్యం కలగటానికి ఏ సత్కర్మను ఆచరించమన్నా నేను ఆ ప్రకారంగా ఆచరిస్తాను అని మంత్రిని అడిగారు. మంత్రి రాజశేఖరుడు రాజుతో, రాజేంద్ర, మన రాజ్యానికి వచ్చేవారు ఎవరైనా వారి మనస్సు ఆహ్లాదపరుచుటకు అడిగే ద్రవ్యములను, ఇతర పదార్థాలను ఇచ్చి సంతోషింపజేస్తే పుత్రభాగ్యం కలుగుతుంది అని చెప్పారు. వెంటనే మహారాజు తన మంత్రులను, వేగులను పిలిచి, శివభక్తులు ఎవరైనా మరెవరైనా మన రాజ్యానికి వచ్చి వారి వారి కోరికలను తీర్చుకుని వెళ్ళాలి, అందువల్ల అందరినీ రమ్మని చాటించండి అని ఆజ్ఞాపించారు. అది విన్న మంత్రి, రాజోత్తమ, మీరిలా చాటించిన తర్వాత మన వద్దకు పండితులు, వేదవేత్తలు, భక్తజనము కలిసిమెలిసి వచ్చినా పర్వాలేదు, కానీ మూఢులు, దుర్మార్గులు వచ్చి నోటికి వచ్చిందల్లా అడిగితే వారి వారికి కావలసినవి మనం సమకూర్చి తృప్తిపరిచినచో మనం ఏమవుతామో ఆలోచించండి అని మంత్రి అన్నారు. ఆ సమయంలో దుర్మార్గులు అడగకూడనివి అడిగి మనం మాటిచ్చినందుకు వారి అవసరాలను మనం తీరిస్తే ఎంతటి పాపం వస్తుంది? ఊరికే పాపాన్ని పోగు చేసుకోవటం ఎందుకు అని రాజుతో మంత్రి మళ్ళీ చెప్పారు. అప్పుడు రాజు మంత్రిని, శేఖరా, ఖచ్చితంగా నీ మాటను బట్టి పరమభక్తులైనా మూఢులనైనా ఎవరైనా సరే వచ్చి లోకంలో లేని వస్తువులను అడగరు. అలా అడిగిన వారికి మహామహిమాన్వితులైన వారైనా సరే వారు అడిగిన వాటిని సమకూర్చలేరు. కాబట్టి మీరు ఆలోచించకుండా నేను చెప్పినట్లు చెయ్యండి అని ఆజ్ఞాపించారు. మహారాజు ఆజ్ఞను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు ఈ కార్యానికై ఒక స్తంభాన్ని నాటించారు. అరుణాచల క్షేత్రంలో బళ్ళాల మహారాజు స్తంభం నాటినప్పటి నుండి ఎవరెవరు వచ్చి ఏది కోరినా అది లేదనక వారు సమకూరుస్తూనే ఉన్నారు. జంగమయ్యలు, ముసలివారు, బ్రాహ్మణులు ఎటువంటి వారు వచ్చినా మహారాజు వారి అభీష్టములను నెరవేరుస్తూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత స్వయంగా నారద మహామునే బళ్ళాల మహారాజు వద్దకు వచ్చారు. మహారాజు ఎంతో సంతోషించి వారిని ఆహ్వానించి, నారద మహాముని, నా పుణ్య ఫలితం చేత మీ దర్శనమయ్యింది. తాము వచ్చుటకు గల కారణమేమిటి? మహాత్ములు ఊరకరారని చెబుతారు.
మా వంశం మీ రాకతో పునీతమయ్యింది అని నారద మహర్షితో మహారాజు అన్నారు. అప్పుడు నారదముని, రాజేంద్ర, నీ దాన ప్రభావం లోకమంతటా వ్యాపించుట వల్ల నిన్ను చూడడానికి వచ్చాను అని చెప్పి, ఓ రాజేంద్ర, నీ కోరిక నెరవేరుడికై ఇలానే దానాలు చేస్తూ ఉండు అని నారదముని బళ్ళాల మహారాజును దీవించి కైలాసమునకు వచ్చారు. కైలాసంలో పరమేశ్వరునితో, స్వామి, అరుణాచల క్షేత్ర పాలకుడు బళ్ళాల మహారాజు చేయు దానమును చూడడానికి ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పారు. ఆ మాటకు పరమేశ్వరుడు పొంగి, నేను అతని దానగుణమును చూసి వచ్చేదను అని నారదమునితో చెప్పి, కుబేరుడు శివగణములతో జంగములు వెంటరాగా తాను పెద్ద జంగమ దొరవలే వచ్చారు. అరుణాచల క్షేత్రమునకు వారందరూ వచ్చి, మా ఆకలిని తీర్చడానికి పట్టెడన్నం పెట్టి మమ్మల్ని తృప్తి చేయునట్టి పతివ్రతలు భక్తులు ఉన్నారేమో చూడండి అని జంగమయ్యలు అన్నారు. అలా అంటూ, మాకు బంగారము వద్దు, మూఢజనులు కోరుకునేటట్టు రత్నములతో పొదిగిన ఆభరణాలు ముత్యాల దండలు మాకు వద్దు, రాజ్యము అక్కరలేదు, మా ఆకలిని తీర్చండి అని అరుణాచల క్షేత్రంలో ప్రవేశించి భోగం వీధికి వెళ్ళి వారితో, ఓ సుందరాంగుల్లారా, మీరు ఒక రాత్రి మా దగ్గర ఉండటానికి ఎంత కావాలి అని అడిగారు. అప్పుడు వారు, జంగమయ్యల్లారా, మేము అబద్ధమాడి ద్రోహం చేసేవారం కాము. మేమడిగిన దానిని ఇచ్చి దయచేసి లోపలికి వచ్చి మేము చేసే సపర్యలను చూడండి, అందులో ఏమైనా లోపం ఉంటే అప్పుడు అడగండి అని చెప్పారు. జంగమ వేషధారి అయిన పరమేశ్వరుడు వారిష్ట ప్రకారము వారికి ధనాన్నిచ్చి తనతో వచ్చిన వారిని ఆ సుందరాంగులతో ఉండమని చెప్పి బళ్ళాలరాజు దాన వైభవాన్ని పరీక్షించడానికై పరమేశ్వరుడు మహారాజు వద్దకు వెళ్ళారు. జంగమదేవర తమ వద్దకు వస్తున్నారని వేగుల ద్వారా తెలుసుకున్న బళ్ళాల మహారాజు ఆయనకి ఎదురేగి ఆహ్వానించి శాస్త్రోక్తంగా సింహాసనం మీద ఆసీనుని చేసి పూజించి నమస్కరించి ఈ విధంగా అన్నారు. సుఖమును వసంగే స్వామి, నన్ను కాపాడుటకై అవ్యాజా కరుణా విశేషం చేత తమరిక్కడికి వచ్చారు. మీ కరుణను నోటితో చెప్పుటకు మనసులో తలుచుటకు నా శక్తి సరిపోదు. మీ రాక చేత నా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. ఇది ఎంతటి పుణ్యమో తపోఫలమో తెలియదు. దేవరవారి పాదసేవలో కృతార్థుడనైతిని. తమ కోరికేమిటో సెలవివ్వండి అని జంగమదేవరను మహారాజు అడగగానే అప్పుడు జంగమదేవర, ఓ బళ్ళాల మహారాజా, లోకంలో రాజులు తమ ధర్మాన్ని న్యాయశాస్త్రాన్ని కొంతైనా తప్పారు. నా కోరికను తీర్చడానికి నీకు సాధ్యమవుతుందా, లేకపోతే మరొకరి దగ్గరికి వెళ్ళమంటావా అని చెప్పి, ఇప్పుడు మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు. ఆ మన్మధుని గర్వాన్ని అణచడానికి ఒక చక్కని సుందరిని తీసుకువస్తావా? ఇది నీ వల్ల అవుతుందా, లేకపోతే మరొకరిని చూసుకోమంటావా అని అడిగారు. వెంటనే బళ్ళాల మహారాజు, అయ్యా, తమకు తెలియని ధర్మ విషయాలేమీ లేవు. అయినా నేను ఒక సంగతి చెబుతాను. మీలాంటి పెద్దవారు జంగమదేవరులు ఈ విధంగా భామలను కోరుట న్యాయం కాదు కదా. ఒక కన్యని తెచ్చి తమకు వివాహం చేస్తాను అని రాజు జంగమదేవరతో అన్నారు. వెంటనే జంగమదేవర, అబ్బబ్బా రాజా, క్షణకాలం కోరికను తీర్చుకోవటానికి మరణ పర్యంతము విడువని దుఃఖముతో కూడిన వివాహం నాకెందుకు? నీవే ఆలోచించు. నా కోరిక తీర్చడానికి ఒక్క సుందరాంగి చాలు అని చెప్పారు. రాజు జంగమయ్యకు వందనము చేసి, మీరు కోరిన ప్రకారము మీ ఇష్టాన్ని నెరవేర్చదను, నన్ను మన్నించి కొంతసేపు ఇక్కడే వేచి ఉండండి అని చెప్పి సుందరాంగిని తీసుకురావటానికి తన సేవకులను భోగం వీధికి పంపించారు. రాజు పంపిన సేవకులు భోగం వీధిలో ఎవరింటికి వెళ్ళినా ఆ అందగత్తెలందరూ తమ తమ విటులతో ఉన్నారు. వారు ఎంత తిరిగినా ఒక్క సుందరాంగి కూడా దొరకలేదు. సేవకులు వెళ్ళి రాజుకు ఈ విషయాన్ని వివరించారు. అది విన్న బళ్ళాల మహారాజు కోపంతో, మంత్రులారా, ఈ సమాచారం విన్నారా? ఈ రోజుకి బదులు రేపు రండి, మా వద్ద ఒక్కరూ లేరు అని ఆ జంగమదేవరికి ఇప్పుడు నేను ఎలా చెప్పను అని అన్నారు. మహారాజు మాటలు విని మంత్రులు, రాజేంద్ర, మీకు చింత వద్దు, మేమే వెళ్ళి చక్కటి సుందరిని తీసుకువస్తాము అని రాజుతో చెప్పి మంత్రులు భోగం వీధికి వెళ్ళారు. ఎవరింటికి వెళ్ళినా ఆ సుందరాంగులతో పరమేశ్వరుని కూడా వచ్చిన జంగములు ఉండటం చూసి ఆ సుందరాంగులతో మంత్రులు, రాజభవనంలో ఉన్న జంగమయ్య మన్మదాత్తిని పోగొట్టడానికి మీలో ఎవరైనా వస్తే మేలైన పట్టు వస్త్రాలు రత్నాభరణాలు ఇస్తాము. ఎవరైనా వచ్చి
మహారాజు ఆగ్రహాన్ని తగ్గించండి అని అడిగారు. వెంటనే వారు, అయ్యలారా, మీరు చూసేటి ఈ జంగములు ఈ రాత్రికి కావలసిన ధనాన్ని మాకిచ్చారు. వీరిని వెళ్ళిపోమని చెప్పి మీ వెంట రావటం ధర్మమేనా? దయచేసి చెప్పండి అని అడిగారు. మంత్రులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో రాజు దగ్గరికి వెళ్ళి చెప్పటం మర్యాద కాకపోయినా ధైర్యం చేసి ఆ విషయాన్ని రాజుకు చెప్పారు. అది విని మహారాజు, మంత్రులారా, చూసేవారికి ఈ కార్యం చాలా అల్పంగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇది ఎంత గొప్ప కార్యమో, మనల్ని ఎంత తొందర చేస్తుందో చూడండి అని అనేక విధాల ఆలోచించి ఇప్పుడు జంగమయ్య కోరికను తీర్చలేకపోతే అది సమంజసం కాదని తలిచి మహారాజే స్వయంగా భోగం వీధికి బయలుదేరారు. ఇప్పటి వరకు బళ్ళాల మహారాజు యొక్క దాన గుణాన్ని పరీక్షించి ఆయన కీర్తి వైభవాలను ప్రపంచానికి వెల్లడి చెయ్యాలని సాక్షాత్తు పరమేశ్వరుడే జంగమయ్య రూపంలో వచ్చి సుందరాంగిని అడిగిన విధానాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో బళ్ళాల మహారాజు తన వద్దకు వచ్చి అడిగిన జంగమయ్య కోరికను తీర్చడానికి ఏ విధంగా సుందరాంగిని ఏర్పాటు చేసి పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.